హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి లక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి చూడండి, గోంగూర చికెన్ ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది చూద్దామా. ఇక్కడ ఏంటి అంత లైట్గా వస్తుంది, కలర్ఫుల్గా లేదు అనుకోవద్దు ఫ్రెండ్స్. కరెంట్ పోయింది 2 days, మా ఇంట్లో కరెంటే లేదండి, అందుకోసమే ఇలా వచ్చింది. కొంచెం డల్గా అనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్. తయారీ విధానం చూద్దాం. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని గోంగూర అనేది కొంచెం సాఫ్ట్ చేసుకుందాం, అంటే కుక్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. గోంగూర ఉడకబెట్టుకోవడం వల్ల ఇదంతా 1 నిమిషంలో మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ టైం ఏం అవసరం లేదు. ఇలా కలుపుతూ ఉండగానే అది మెత్తగా అయిపోతుంది. చూసారా, ఇలా కలుపుతూ ఉండగానే మనకి మెత్తగా అయిపోతుంది. ఆ విధంగా ఇదై గోంగూర చికెన్ చాలామంది చేస్తుంటారు కదా. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే కనుక చూసారా, మనం చూస్తుండగానే 1 minute లోపే ఇలా మెత్తగా అయిపోతుంది. దీనికి ఎక్కువగా పని లేదు ఫ్రెండ్స్. 1 నిమిషంలో మెత్తగా అయిపోతుంది. ఆ నీరు ఎనకడం కోసం మనం 1 నిమిషం పాటు మూత పెట్టేస్తే ఆ నీళ్ళు కూడా మొత్తం ఇనికిపోతాయి. పచ్చిమిరపకాయలు వేసాం కదా మనం. 2 పచ్చిమిర్చి వేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, మెత్త గంధంలాగా అయిపోయింది. ఇది తీసుకుని మనం పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం తీసుకున్న చికెన్కి ఎగ్జాక్ట్లీ కొలతకి అయితే ఒకప్పుడు ఇది ఉంటుంది, ఉడికిపోయాక ఒకప్పుడు చికెన్ ఫ్రెండ్స్. అంతే, మనకి చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగ ఒక కప్పులోకి తీసేసుకోండి, ఎంతో లేదు కాబట్టి. మనం మరొక గిన్నె పెట్టుకొని ఇలాగ ఒక బాండ్లీ పెట్టుకుని దాంట్లో స్పైసెస్ వేసుకోండి. మీకు నచ్చిన స్పైసెస్ వేసుకోండి. నేను ఇక్కడ ఎక్కువగా స్పైసెస్ ఏమీ వేయట్లేదు గోంగూరలో కాబట్టి. మనకి ఇక్కడ 1 కప్పు వరకు ఉల్లిపాయలు, దాంట్లోనే 2-3 పచ్చిమిర్చి. చూసారా, పచ్చిమిర్చి మనం గోంగూరలో కూడా వేసాము, ఇక్కడ కూడా వేస్తున్నాము. మీరు కావాలనుకుంటే దీంట్లో ఇంకో 5-6 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. నేను కావాలని తక్కువ వేసాను ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే ఇంకో 10 పచ్చిమిరపకాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. కారం తగ్గించి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చూసారు కదా, మనకి దీంట్లో ఎక్కువగా ఆయిల్ ఏం పట్టదు ఫ్రెండ్స్. ఎప్పుడు చికెన్ గోంగూరకే కొంచెం తక్కువనే పడుతుంది. చూసారా, ఈ చికెన్ కూడా వేసేస్తే సరిపోతుంది. 1 కప్పు చికెను, 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు గోంగూర పేస్ట్. అంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో ఈజీగా అయిపోతుంది కదా, చాలా త్వరగా అయిపోతుంది. కొంచెం ఆనియన్ వేగాకే మనం ఇలా చికెన్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడే ఉప్పు వేసినట్లయితే కనుక మనకి నీరు అనేది బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చికెన్ ముక్క వేగేటప్పుడు ఉప్పు లాక్కుని బయటికి తేమ అనేది వదిలేస్తుంది. సో ఇలా ట్రై చేయండి. ఉప్పు కూడా ఆ ముక్కలకి బాగా పట్టి బాగుంటుందండి, అందుకోసమే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయండి. చేస్తారు కదూ. చూసారా, దీంట్లోనే పసుపు వేసేసి కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. పసుపు ఇలా ఉప్పు వేయడం వల్ల మసాలా పట్టినట్టు ఉంటుంది, ఉప్పుకు ముక్క కూడా లాక్కుంటుంది ఫ్రెండ్స్. అందుకోసమే ఇలా ఉప్పు పసుపు వేసేయడం వల్ల మనకి లోనున్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఇలాగా గ్రేవీలాగా అవుతుంది. మొత్తం వాటర్ అనేది ఇనికిపోవాలి ఫ్రెండ్స్. ఆ విధంగా మనం ముక్క అనేది ఉడకబెట్టుకోవాలి. ఆ విధంగా దాంట్లోనే అల్లం వెల్లుల్లి కొంచెం
గసగసాలు వేసిన పేస్ట్, జీలకర్ర అవన్నీ వేసిన మసాలా. ఈ మసాలా ఎలా కొట్టుకుంటే ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. చూడండి, అన్నిటికీ ఆ మసాలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదండి, ఇలా మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు వదిలేసాక నీళ్లు ఇనికిపోయి పైకి నూనె అనేది రావాలి. నూనె సపరేట్ అనేది అయితేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అంటే మనకి ముక్క ఉడికిపోయింది, గ్రేవీ రెడీ అయిపోయింది అని అర్థం. ఇలా రెడీ అయ్యాక తగినంత కారం, చూడండి 1 టీ స్పూన్ వరకు ఇక్కడ కారం అనేది వేసాను నేను. మీరు పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుని కారం తక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇక్కడ చికెన్లోకి ఎప్పుడు కూడా కారం కొంచెం స్పైసెస్గా కావాలి కాబట్టి మీరు కావాలనుకుంటే ఇంకొంచెం పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోండి. కారం బదులు ఇంకా చాలా బాగుంటుంది. మనం నాన్ వెజ్ తినడం వల్ల బీటోల్ అనేది కొంచెం పెరుగుతుంది ఫ్రెండ్స్. బీటోల్ తక్కువ ఉన్న వాళ్ళు ఇలాగా నాన్ వెజ్ తినడానికి ట్రై చేయండి. ఇంకోటి, గోంగూర వేయడం వల్ల ఐరన్ అనేది చాలా ఉంటుంది దాంట్లో. 2 విధాలా కూడా మంచిదే కదా ఫ్రెండ్స్, అందుకోసమే. చూసారు కదండి, ఇలా గోంగూర చికెన్ వేసాక ఒక 2 నుంచి 3 నిమిషాలు పెట్టుకుంటే మనకి గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది. బాగా కలుపుకోండి. ఈ ముక్కకి గోంగూర కూడా బాగా పట్టి పులుపు, ఉప్పు, కారం, పసుపు ఉండేటట్టు చూసుకుని బాగా కలుపుకుంటే కనుక మనకి గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఈ వీడియో అయ్యాక మీరు ఎవరైనా కామెంట్ రూపంలో మాకు గోంగూర చికెన్ కావాలని కామెంట్ పెట్టినట్లయితే నేను అది కూడా చేసి చూపిస్తానండి. ఇప్పుడు వరకు చేయలేదు. మీరు చేయమని కామెంట్ పెడితే కనుక ఏమన్నా రెసిపీస్ న్యూ కావాలి అనుకునే వాళ్ళు మనకి పోస్ట్ చేయండి. మనం గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. మీరు రొట్టీస్తో అయినా సర్వ్ చేసుకోండి. ఇలా రైస్తో కూడా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాగా రైస్తో పాటు తిన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఐరన్ ఉంటుంది, బీటల్ ఉంటుంది, మనకి దీంట్లో అన్ని విటమిన్స్ దొరుకుతున్నాయి కదా ఫ్రెండ్స్. మనం బయట ఐరన్ టాబ్లెట్ అని, బీటల్ టాబ్లెట్స్ అని అవి వేసుకుని కన్నా మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా తిన్నామంటే చాలా బాగుంటుంది కదా. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేశాక మీరు ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్ చేయండి. హెల్తీగా తినాలనుకునే వాళ్ళు ఇలాగే తక్కువ కారం వేసుకోండి, బాగుంటుంది. చూసారు కదా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. థ్యాంక్ యూ సో మచ్.